పుస్తకం 769వ పేజీ నెంబర్. నహూము వెతకండి, దొరుకుతుంది. పేజీ నెంబర్ చెప్పాను కదా. మొదటి అధ్యాయం నేను చదువుతాను. 9వ వాక్యం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. నివారణ చేయును. అమ్మో, తిరణాలు కాదు, నివారణ అంటే అక్కడక్కడ మీరు చూస్తారు కదండి, టీవీల్లోనూ లేకపోతే పేపర్లో, చెత్తంతా నివారణ చేయండి. ఇంకా చెప్పాను మీకు, దోమల్ని నివారణ చేయండి. దోమల్ని నివారణ చేయకపోతే దోమల ద్వారా రోగాలు వస్తాయి. ఈగల్ని నివారణ చేయండి. ఏమండి, ఇళ్ళల్లో ఏ కర్రను బతకనియో చెదలు. నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను. ఈ చెదలు, ఈ చీమలను చంపటానికి పథకం ఎక్కడ ఉంటుందా అని వీడికి ఒక కొట్టుకు వెళ్తే కొట్లో చెదలు నివారణ అని ఉంది. చాలామంది ఈ లోకంలో వింటున్నారని నేను చెప్తుంది. దీనివల్ల మనుషులకు హాని కలుగుతుంది. అందుకని నివారణ చేయండి, నివారించండి, తొలగించండి, నిషేధించండి అని అక్కడక్కడ మనకి నాదాలు వినబడుతూ ఉంటాయి. మరి బైబిల్లో కూడా ఇప్పుడు యేసుక్రీస్తు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు మీ బాధలలో నా యొద్దకు వచ్చారు. నా యొద్దకు వచ్చినటువంటి మీకు నన్ను గూర్చి దురాలోచన వద్దు. నన్ను గూర్చి చెడు ఆలోచన మీకు వద్దు. చేస్తారా చేయరా, ఈయనలో మంచి ఉన్నదా లేదా, ఈయన రక్షిస్తారా లేదా అని ఆ దురాలోచన వద్దు. నన్ను 90 మంది నా గురించి మంచి ఆలోచనలు చేస్తారు. 90 మంది 100లో, ఎక్కడో చుక్కల్లో చంద్రుల్లాగా. 100లో 10 మంది, 5 2 3 దురాలోచన చేసేవారు కూడా లేకపోలేదు. అందుకని ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నారు, యెహోవాను గూర్చి మీకు దురాలోచన వద్దు. బాధల్లో మీరు వచ్చారు. ఏ బాధ అనుక్షణం మిమ్మల్ని భక్షించుచున్నదో, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, క్షేమం అనుభవించకుండా, ఒక ఈగల గుంపు వచ్చి సకల రోగాలు కలగ చేసినట్లు, ఓ చెదలు వచ్చి మిమ్మల్ని తినివేసినట్లు, ఏది మిమ్మల్ని పాడు చేస్తుందో, మిమ్మల్ని బాధాస్థితికి తీసుకొని వెళ్తుందో, మీ బాధ అంతటిని నేను రెండవసారి ఇక మీ దగ్గరకు రాకుండా దానిని నేను నివారణ చేయబోతున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్పుకోండి. అది మరలా మీ వద్దకు రాకుండా ఆ పదాన్ని ఉపయోగించారు ప్రవక్త. రెండవసారి మీకు అది
కలగకుండా మీ వద్దకు రాకుండా నేను దాన్ని ఏం చేస్తాను? చెప్పండి గట్టిగాను. నివారణ చేస్తాను. నివారణ చేయగలిగిన దేవుడు మన మధ్యలో సంచరించుచున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చెప్పండి అందరు గట్టిగాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆయన ఏం చేస్తారు? నీ జీవితంలో ఏది నీకు బాధ కలగ చేస్తుందో ఆయనకు తెలుసు. దాన్ని నీ నుండి దూరం చేస్తాడు. దూరం చేయటమే కాదు, అది మరలా మీ వద్దకు రాకుండా నివారణ చేస్తాడు, తొలగిస్తాడు. హాస్పిటల్కి వెళ్ళండి, నేనే చెప్తున్నా, వెళ్ళండి. ఏదో శరీరంలో ఒక రోగం అని చెప్పి వెళ్ళారు. నేను చెప్పొచ్చో లేదో, ఈ ఆర్ఎంపీ డాక్టర్కి పూర్తిగా తెలియక వైద్యం అడవుడిగా బాధలో ఏదో ఒక ఇంజెక్షన్ వేశారండి. వేసిన మరుక్షణం ఏం జరిగింది తెలుసా? అరికాలు మొదలుకొని తల వరకు చర్మం మొత్తం లేచిపోయింది. ఏం చర్మం లేదు, పచ్చిపుండులాగా అయిపోయింది చర్మం. ఆ ప్రాంతంలో నేను వెళ్తే, గాంధీనగర్ ప్రాంతంలో, నిన్న బాగానే ఉంది కదా మా సహోదరి గారు, నిన్న బాగానే ఉందయ్యా, మరి ఏంటి ఒక్కరోజుకే సాయంకాలానికి ఎలా అయ్యారు? ఒక రోజుకు అదేదో బాగలేదని వెళ్తే ఏదో వేసారయ్యా, అంతేనయ్యా, క్షణాల్లో చర్మం మొత్తం పచ్చిపుండులాగా అయిపోయింది. నేను గాంధీనగర్ ఆరాధన ముగించుకొని ఆ ఇంటికి వెళ్ళి చూస్తే, నేను చెప్పొచ్చో లేదో, సపోటా పండు ఒలిచినట్టు చర్మం మొత్తం ఒలిసిపోయినట్టయింది. అయిపోయి అలాంటి మెడిసిన్ కూడా ఉంటుందా నాకు తెలియదు. పాడు చేసే మెడిసిన్లు ఉన్నాయి, బాగు చేసే మెడిసిన్లే కాదు, పాడు చేసే మెడిసిన్లు ఉన్నాయి. విన్నారా? పూర్తిగా నాశనం చేసేవి ఉన్నాయి, చచ్చిపోయేవి ఉన్నాయి, అన్నీ వాళ్ళు కనిపెట్టినాయి. మీ బాధను నివారణ చేస్తున్నారా? దాన్ని మరి ఎక్కువ చేస్తున్నారా? సత్యం ఒక ప్రక్కనుంటే ఆడు పూర్తిగా చచ్చాడా లేదా అని మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసండి. కళ్ళల్లో ఇంకా పొలలో కూర్చు చూస్తున్నారంట పూర్తిగా చచ్చారా లేదా అని. మీ బాధను నివారణ చేయకపోగా ఇంకా మీకు బాధల మీద బాధలు కలగజేస్తారు. మనం అంతా బైబిల్లో చదువుతాం, వినండి బాగా. యోబు భక్తుని ఆదరించుటకు 3 స్నేహితులు వచ్చారు అని, పేరు చూస్తే ఆదరించడానికే వచ్చారు. ముగింపులో చూస్తే వారిని గురించి ఏమని రాయబడింది తెలుసండి? యోబుని దినదినము వారు క్షీణింప చేస్తున్నారు. నీకు ఎందుకు వచ్చినట్లు రోగం? నీ పిల్లలు ఒక్కసారి 10 మంది ఎందుకు చనిపోయినట్లు? ఇల్లు ఎందుకు కూలినట్లు? ఆస్తులను ఎందుకు కోల్పోయినట్లు? దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆఖరికి యోబు అంటాడు, నాకు కలిగిన బాధ కంటే కూడా మీరు మాట్లాడే మాటలే నాకు మరి ఎక్కువ బాధను కలగ చేస్తున్నాయి. మనుష్యులు మీకు కలిగిన బాధల నుండి మిమ్మల్ని విడిపించటం కాదు, మీ బాధలను తొలగించకపోగా మీ మీద నింద వస్తే నిందలకు ఇంకా నిందలు వేసి మిమ్మల్ని అవమానపరిచి సమాజంలో మిమ్మల్ని ఇంకా కృంగతీస్తారు. ఓదార్చినట్టే ఉంటుంది. ఇది అంటారు పెద్దలు, దెబ్బ కొట్టినట్టే ఉంటుందట, ఓదార్చినట్టే ఉంటుందట. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కాదు. మీ బాధ అంతటినీ ఆయన ఈ రాత్రి నివారణ చేయబోతూ ఉన్నారు, తొలగించబోతూ ఉన్నారు. 1, 2, 3 అలా చెప్పుకుంటూ వస్తాను. ఇవేటిని మీకు ఏవి బాధ కలగజేస్తాయి, నొప్పి కలగజేస్తాయి,
వాటిని ఎలా ఆయన నివారణ చేస్తారు? నివారణ దాని మీద వెళ్దాం ఈరోజు. ఆదికాండం 24:67 దుఃఖ నివారణ. దుఃఖ నివారణ 38:12 అదే ఆదికాండంలో. అక్కడ కూడా ఇదే మాట వ్రాయబడింది, దుఃఖ నివారణ. దుఃఖం అనేది మనిషికి బాధ కలగజేస్తుంది, నొప్పి కలగజేస్తుంది. దుఃఖము అనేది లేకుండా బ్రతికే మనిషిని నేనైతే చూడలేదు. మీరెవరినైనా చూస్తే నాకు చూపించండి. వింటున్నారా మీ సంగతి? దుఃఖము అనేది లేకుండా బ్రతికే మనిషిని నా సేవా జీవితంలో నేను చూడలేదు. ఇప్పుడు మీ సంగతే చెప్తేనండి. ఈనాడు విలేకరులాగా కుర్చీ వేసుకొని కాసేపు కూర్చొని ఇక్కడ ఆ పెన్నా కాగితం పట్టుకొని మిమ్మల్ని అందరిని అడిగాను అనుకో, ఇంటర్వ్యూ చేశాను అనుకో, మిమ్మల్ని మీ దుఃఖ శ్లోకాలు మొత్తం రాస్తారు. పేపర్లో వేయంలే కానీ వింటున్నారండి, ఏదో ఒక దుఃఖం. ఆ దుఃఖానికి ఎండెప్పుడు, ముగింపు ఎప్పుడు? నేను ఒక్కోసారి మీరు ఏడుస్తూ ఉంటే ఆ ఏడిపేదో సంవత్సరం అంతా ఏడవకుండా శుభ్రంగా మే నెల ఒక్క నెల ఏడిస్తే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మే నెలలో మనకి నీళ్ళు కరువు కదండి. ట్యాపుల్లో నీళ్లు రావట్లేదు, ఆఖరికి చెరువులు ఎండిపోతున్నాయి. మీకు అర్థమవుతుందా? చెరువులు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి, సముద్రాలు ఎండిపోతున్నాయి. నీళ్ళు లేవు అనేది మనం వింటాం. కానీ ఈ కళ్ళల్లో నీళ్లు రాకుండా ఆగిపోయేది ఎప్పుడు? ఎన్ని బిందెలు నీళ్ళు ఉన్నట్టు మీ తలకాయలో? ఒక్క నిమిషం అయిపించాను, ఒక్క నిమిషంలో మిమ్మల్ని అందరూ నేర్పిస్తా. ఒక్క నిమిషంలో మిమ్మల్ని అందరూ నేర్పిస్తా. ఎక్కడి నుండి వస్తాయో ఆ కళ్ళల్లో నీళ్లు క్షణాల్లో వచ్చేస్తాయి. కావాలనే నేను కొందరిని గదిలించుకుంటాను, నీళ్ళు ఎంతవరకు వస్తాయో చూద్దామని. దారిలో కారిపోతుంటాయి. దానికి ఎండు ఉండదా, ముగింపు ఉండదా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? దానికి ముగింపు లేదా? దుఃఖానికి ముగింపు లేదా? ఇక దానికి నివారణ లేదా? నేను అంటాను, ఈ గవర్నమెంట్ వాళ్ళు చూడండి, రకరక సంస్థలను పెట్టి నివారణ పెట్టారు. మరి దుఃఖ నివారణ అనే సంస్థ ఒకటి ఉందా ప్రపంచంలో? ఆ సంస్థ ఎక్కడుందో మీరు ఎతకండి, ఆ సంస్థ దగ్గరికి వెళ్దాం. దుఃఖాన్ని తొలగించగలిగిన మనిషి ప్రపంచంలో ఎవరు లేరు, ఏ సంస్థ లేదు. దేవుడు ప్రకటించు నజరేయుడైన యేసు మాత్రమే మీ దుఃఖమును నివారణ చేసి మీకు సంతోషమును కలిగించే దేవుడు. అప్పు సమస్యలు మిమ్మల్ని దుఃఖ స్థితికి తీసుకుని వెళ్ళాయా? పిల్లల మాట వినని పరిస్థితులు మిమ్మల్ని దుఃఖ స్థితిలోనికి తీసుకువెళ్తున్నాయా? ఏ సమస్య, అది కోర్టు సమస్య, ఇంటి సమస్య, వయస్సు నిన్ను ప్రతి క్షణం దుఃఖ స్థితిలోనికి తీసుకొని వెళ్తుందా? మనోవ్యాధి ప్రతి క్షణం నిన్ను దుఃఖ స్థితికి తీసుకొని వెళ్తుందా? నీ ఒంటరితనంలో, నిద్ర పట్టని పరిస్థితులు, నీవు పరుండు మంచం మీద, నీవు నీ కళ్ళల్లో నుంచి కారే కన్నీరు,
అన్ని కాదు, ఇంత అంతా కాదు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో దుఃఖాన్ని ప్రతి క్షణం దిగమరింగుచున్నావు. నీ దుఃఖమేమిటో నీకు తెలుసు. కారణం, నీ దుఃఖాన్ని కనిపెట్టే నీ హృదయం ఉన్నది కాబట్టి నీలో. ఏ దుఃఖం నిన్ను క్షీణింపచేస్తుంది, ఏ దుఃఖం మిమ్మల్ని కృంగతీస్తుంది, ఏ దుఃఖం మీ తల పైకెత్తుకోకుండా చేస్తుంది, మీ ముఖాన్ని ఇతరులకు చూపించకుండా చేస్తుంది. మనుషులు నమ్మారు, స్నేహితుల దగ్గరికి వెళ్ళారు, బంధువులను ఆశ్రయించారు. ఫలితాలన్నీ మీ జీవితంలో శూన్యంగా మారాయి. నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి మీ దుఃఖమును నివారణ చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఓదార్పు పొందబోతున్నారు. ఈ రాత్రి ఓదార్పు పొందబోతున్నారు. మీ దుఃఖములన్నిటినీ తొలగించి ఆయన మిమ్మల్ని, మీకు సంతోషాన్ని కలగచేయబోతున్నాడు. ఇక మళ్ళీ రావద్దు పైకి. మీరు తిరణాలు కాదు ఇది. ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చేతులు ల్యాంపులు సమ్మె చేశారు ఏమైనా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యములో మనం గమనిస్తే, ఇక్కడ హన్నా అనే ఒక సహోదరి తన జీవితంలో పిల్లలు లేని పరిస్థితి. తన భర్త గారు చాలా గాఢముగా ఆమెను ప్రేమించారు. అయినా తన జీవితంలో పిల్లలు లేరు అనే ఒక దుఃఖం 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 అందరూ నిందించటం, ఆ అవమానాలను భరించలేకపోవటం. ఏమే సంవత్సరం అక్కడెక్కడో జాతరలు జరుగుతూ ఉంటే తిరణాలకు వెళ్తారు. ఆ రోజు ఎందుకు ఆమెకు ఒక మనసులో ఒక ఆలోచన కలిగింది. ఈ తిరణాల్లో, జాతరలో, ఈ అడవుల్లో పడిపోయి నేను ప్రార్థన చేయటం లేదు, మనుషులతో వాదిస్తున్నాను, మాటకు మాట, దెబ్బకు దెబ్బ. హన్నా తక్కువ కాదు. తన పెనిన్నను ఇంకొక మనిషి ఉంది. సూచిపోచి మాటల చేత ఆమె గాయపరుస్తూ ఉంటే ఆమెకి ఏమి సమాధానం చెప్పటం. ఆఖరికి ఆమెకి సిగ్గు లేకపోతే నాకు సిగ్గు లేదా అనుకున్నట్లుంది. ఆమె నోటితో నేను నోరు కలపటం ఎందుకు? ఆమె చేయితో నేను చేయి కలుపుకోవటం ఎందుకు? ఆమె కళ్ళల్లో నా కళ్ళు కలుపుకోవటం ఎందుకు? ఈ మనుషులతో పోరాటాలు నాకెందుకు? పేరుకేమో యేసుప్రభు భక్తి చేస్తున్నాను అని తిరణాలకు వస్తున్నాను, ఆయన ద్వారా ఒక ఆశీర్వాదాన్ని కూడా పొందలేకపోతున్నాను. ఈ మనిషికి సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉండొద్దు అనుకొని ఆమెతో గొడవలు పెట్టుకుని ఎన్ని మాని చిన్నగా ప్రార్థనా మందిరం ఉంటే ఆ ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి కళ్ళ నిండా కన్నీళ్లు కార్చి, యేసయ్యా, రొట్టెని అడిగితే మీరు రాతినివ్వరు, చేపను అడిగితే మీరు పోమనివ్వరు, మనుషులు చెడ్డవారు అయ్యుండి కూడా తన పిల్లలకు మంచి ఈవులు ఇస్తారు కదా, అడుగు వాటిని నిశ్చయముగా ఇచ్చే దేవుడువు నీవు. నాకు బాబు కావాలనే ఆశ నాకు లేదు, కానీ నా నింద తొలగిపోవాలి.
ఆమె అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారా? దైవజనుడు వచ్చి ఆమెతో చెప్తున్నారు, మా దేవుని సన్నిధిలో నీవు కోరుకున్నది ఆయన నీకు దయచేయునుగాక. నాట నుండి చూడండి, చూడండి 18వ వాక్యంలో ఉందా లేదా? మొదటి అధ్యాయం. అప్పుడు వరకు భోజనం చేయలేదు మా తల్లి, దిగులు. నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. అంటే హన్నా యొక్క దుఃఖమును యేసయ్య ఏం చేశారు? ఇప్పుడు నివారణ చేసెను. చేతుల పైకే చెప్పుకోండి గట్టిగా. మరి ఆమె జీవితంలో దుఃఖాన్ని నివారణ చేసిన యేసయ్య ఈ రాత్రి మీ జీవితంలో కూడా దుఃఖమును నివారణ చేయును. ఇక దుఃఖముఖిగా ఉండరు. ఇర్మియా గ్రంథం చదివాను, భలే ఉంది. ఏమని? ఏడవకు లో, నీగా చెప్పేది, ఏడవబాకు, ఊరుకో ఊరుకో, నీగా చెప్పే ఊరుకో, ఏడవబాకు, కన్నీళ్ళు విడుచుట మానుము. ఎక్కడ? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16, 17, 16 చదువు. అదే మీరు చదవండి. సచిబాబు చదువు. ఏం చేయాలట? ఏడవక ఊరుకొనుము. ఎవరు చెప్తారా మాట? కన్నీళ్ళు విడుచుట మానుము. ఒక భార్య భర్తని గురించి చెప్పగలుగుతారా? అభయం ఇవ్వగలుగుతారా? కన్నీళ్ళు విడుచుట మానుమోని. తమ్ముడు బ్రతుకుతూ ఉంటే అన్నలు ఓర్చుకోలేని రోజులు ఇవి. విన్నారండి? చిన్న కోళ్ళు కొంచెం పచ్చగా చల్లగా కనపడతా ఉంటే పెద్ద కోళ్ళు ఓర్చుకునే రోజులు కాదు ఇవి. వదిన కొంచెం నవ్విందంటే ఆడబిడ్డో ఏడబిడ్డో, ఈ మనిషికి కళ్ళు ఎర్రా. ఎప్పుడు ఏదో ఒకటి గాయపరిచి ఏమండి దుఃఖం కలుగ చేయాలని పైకి వస్తూ ఉంటే అబ్బా మా బాబాయ్ పైకి వస్తున్నారు, మా చిన్నమ్మ పైకి వస్తుంది, అయిపోయి మా తమ్ముడు పైకి వస్తున్నారండి. నేను ఎవరిని మీ తమ్ముడు చాలా పైకి వస్తున్నారే ఈ మధ్య అన్న. వస్తాడులే దుర్మార్గుడు, ఏదో ఎంతకాలంనే వచ్చుడు అంటున్నాడు. అన్నే ఊరి నీ కడుపు చల్లంగుండా. తమ్ముడు పైకి వస్తుంటే సంతోషించుక, వస్తాడు ఎంతవరకు వస్తాడు రోజు అన్నాడు. ఓర్చుకోలేని రోజులు. ఆ చెల్లి అందగత్తె అండి, చాలా అందగత్తె. అక్కకేమో 3 సంబంధాలు వచ్చినాయి. ఆ అక్క కొంచెం అందగత్తె కాదులేండి. వచ్చిన వాళ్ళంతా చిన్నదాన్ని చూసి ₹1,00,000 కట్నం పెద్దదానికి ఇస్తున్నారు కదా, చిన్నదానికి కట్నం ఇవ్వకుండా మేము చేసుకుంటాము, రూపాయి కూడా కట్నం వద్దు అంటున్నారు అందరూ. ఈ అక్క పట్టిన పురుగు చూడండి. ఇది ఇంట్లో దీని అందం ఇలా ఉన్నంతకాలం ఎవడు నన్ను చేసుకునేటట్టు లేడని అది స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ చేస్తుంది. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికే వచ్చి అలసట తీర్చుకుందామని మంచం మీద కాసేపు పండుకుందండి. ఎక్కడ కొనుక్కొచ్చుకుంది? దొంగతే, పెద్దది. యాసిడ్ తీసుకుని వచ్చి పండుకున్న ఆ పిల్ల మొహం మీద పోసింది. ఆ అందమైన ముఖం అంతా వికారం అయిపోయింది. ప్రపంచంలో జరుగుతున్న తంతులు ఇవి, మీకు తెలియదు.
కన్నులెత్తి ప్రపంచం వైపు ఒకసారి చూస్తే మనకి ఇవే కనపడతాయి. అందుకే కన్నులు ఎత్తబాకండి మీరు. ఎవరు చెబుతారు ఈ మాట? ఏడవక ఊరుకో, కన్నీళ్లు విడుచుట మానుము. దేవుని గురించి నువ్వు బాధపడుచున్నావు, నీ క్రియ నేను సఫలం చేస్తాను. ఇక రాబోయే రోజుల నుండి నీకు మేలు కలుగుతుంది. నీ దుఃఖమును నివారణ చేయగలిగిన దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. అంతరంగ భాగాలలో గూడు కట్టుకున్న దుఃఖాన్ని, ఎంతకాలం కన్నీళ్ల వలయములో బ్రతుకుతావు, ఎంతకాలం దుఃఖాన్ని దిగమ్రింగుతావు. హిజ్కియా కన్నీళ్లను తుడిచిన దేవుడు, తన జీవితంలో దుఃఖాన్ని ఎండు చేసిన దేవుడు, కడుపున పుట్టిన కుమారుని ఎలా పెంచుకోవాలా అని కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టి ఏడ్చుచున్నటువంటి హాగరకు ప్రత్యక్షమై నీ సంతతిని ఆశీర్వదిస్తానని అభయమిచ్చి ఆమె కన్నీళ్లను ముగించిన దేవుడు. మీ జీవితంలో ఇప్పటి వరకు కన్నీళ్లు 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 కన్నీళ్లు. ఏ దుఃఖం మిమ్మల్ని బాధాస్థితికి తీసుకొస్తుంది? ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తు నివారణ చేయు దేవుడుగా మనకు ప్రత్యక్షమయ్యారు. నీ దుఃఖమును ఆయన నివారణ చేయబోతున్నారు. చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. తరతరాల నీ దుఃఖాన్ని నివారణ చేయబోతున్నారు ఆయన. అలాగున నా ప్రభువైన యేసుక్రీస్తు చేయునుగాక. ఆమేన్ అనుకోండి గట్టిగాను. నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట, టుడే, నేటి నుండి, చెప్పండి, నేటి నుండి ఇక మీదట మీరు దుఃఖముఖులుగా ఉండుట మానుదురు. అలాగు చేయగలిగింది ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి ఇంకొంచెం గట్టిగా. ఓసారి యేసుక్రీస్తు ఇలాగే ఒక సమాజ ప్రజల మధ్యలో ఆయన తన సుబోధలు చేస్తూ ఉన్నాడు. ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ మకరంధాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. మహత్తరమైనటువంటి శక్తిని ప్రజలు గుర్తిస్తున్నారు. అక్కడ ఒక ఆమె ఉంది, చాలా అనారోగ్యంతో బాధపడే వ్యక్తి. ఇది నా రోగము అని నోటితో చెప్పుకోవటానికి కూడా చెప్పుకోలేని రోగం ఆమె శరీరాన్ని, బలాన్ని ప్రతి క్షణం తినివేస్తుంది. ఉచిత సలహాలు చాలామంది ఇచ్చారు. మా అక్కడికి వెళ్ళు, కొత్త డాక్టర్ వచ్చారు, ఆర్ఎంపీ గారు, ఎంబీబీఎస్, ఫలాని స్పెషలిస్టు. డాక్టర్లు అంటే నాకు ఇష్టమే, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో నేను చెప్తానండి. అన్యజనులందరికీ వైద్యం చేసి ఇక వారి వల్ల కాక వారందరినీ నా దగ్గర పంపిస్తారు. ఆ మధ్య ఒక ఆమెను పంపించారులే. కర్నూలుకి వెళ్ళామండి, తీసుకెళ్ళమన్నారు, హైదరాబాద్కి రాశారు. హైదరాబాద్కి వెళ్ళామండి, చెన్నైకి రాశారు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళామండి, ఏలూరుకి రాశారు, వైజాగ్ రాశారు. అన్ని చోట్ల తిరిగి 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 ఆఖరికి ఆ పేషెంట్ని మన దగ్గర పంపించారు. ఇక దేవుడే దిక్కని నలుగురు మోసుకొని రావటం,
నేను తలకాయ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఒళ్ళంతా చల్లగా ఉంది. ఇక చచ్చిపోయింది అనుకున్నాను నేను. ఆయన కొరకు ప్రార్థన చేశానా? వారం తిరిగి వచ్చేసరికి ఆ మంతటి ఆమె నిలబడి మందిరానికి వస్తున్నారు. డాక్టర్లు ఏమో చనిపోతారు తీసుకెళ్ళమన్నారు. ఆమె బాగుపడ్డారు. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చనిపోతానని తీసుకెళ్ళమన్నారు కదయ్యా పలానా అవి నేనే అన్నదాంట్లో ఏమి వెళ్ళి ఏమి కష్టాలు కాకపోతే ఎందుకు నేనే అంటే ఆ డాక్టర్ అంటారమ్మా, అమ్మా నాకైనా నీకైనా మనందరికీ ఎవరికైనా దేవుడే దిక్కమ్మా. ఏంటన్నారని డాక్టర్లను కూడా కొంచెం చూసి నమ్మండి. కుడి కన్ను తీయమంటే ఎడం కన్నుకి తీస్తున్నారు, ఎడం కన్ను తీయమంటే కుడి కన్నుకు తీస్తున్నారు ఈ మధ్య డాక్టర్లు. డాక్టర్ గారి భార్య డాక్టర్ గారి మీద ఒకటే గొడవ పెట్టుకుంటుంది 3 నెలల నుండి. ఎందుకంటే ఎందుకో చెప్తేనండి, ఆస్ట్రేలియాలో ఈమె అన్నగారు ఉండి ఈయన గారికి ఒక గడియారం పంపించాడు. 3 నెలల నుండి ఆ గడియారం కనపట్ల. నేను ప్రేమగా మా అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకొని నీకు ఇస్తే దాన్ని నువ్వు ఎవరికో ఇచ్చుంటావు, నువ్వు ప్రేమగా, నాకంటే ప్రియమైన మనిషి ఎవరు ఉన్నారు అని ఆమె గొడవ. ఓ పేషెంట్ వచ్చాడు డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ గారు, గత 3 నెలల నుండి నా కడుపులో ఏదో టిక్ 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 అంటుంది డాక్టర్ గారు అన్నారంట. అదే 3 నెలల క్రితం నీకు ఆపరేషన్ చేశాను కదా. అవును డాక్టర్ గారు. అప్పటి నుండి డాక్టర్ గారు కడుపులో టిక్ 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 అంటుంది డాక్టర్ గారు. అంతకుముందు లేదు డాక్టర్ గారు అంటే స్కాన్ తీశాడంట. ఆ ఎక్స్రేలో ఈ డాక్టర్ గారు గడియారం ఆడు కడుపులో కనపడుతుంది. వాడు హడావుడిగా డాక్టర్ గారు భార్యకి ఫోన్ చేసి చెప్తాడంట, 3 నెలల క్రితం నుంచి గడియారం కనపట్ల అని చెబుతున్నాగా, ఉంది గడియారము పోలేదు ఉందండి. ఎక్కడుందా అంటే కడుపులో పెట్టి గుట్లేసాలి. ఆ రోజు వాడుంటే ఈడు ఘనంగా భార్య చెబుతుంటే ఈడు గుండె ఆగదండి, కడుపులో గడియారం ఉందని. మీకు తెలీదు మీకు ఏముంది పాప, బుస్కంత వేస్తారు, ఏం కనపడకుండా నిన్ను మొత్తం ఇంజక్షన్లు వేస్తారు, తీసుకెళ్తారు. ఎవరిని రానిరు కదండి. అక్కడ కత్తులు పట్టుకొని కత్తెరలు పట్టుకొని ఆటలాడతారు. మీకు తెలీదు, వాళ్ళ సరదాలు వాళ్ళకి. నమ్మబాకండి. డాక్టర్లను నమ్మి మరింత బాధను ఎక్కువ చేసుకుంది. ఏమి ఉన్నదంతా వ్యయము చేసుకున్నది. ఎటు తోసని పరిస్థితుల మధ్యలో ఉన్నది. ఎవరో చెప్పారు పలానా చోట యేసు ప్రభు వస్తున్నారు ఈరోజు, ఆ యేసు ప్రభుకు చెప్పి మీరు ప్రార్థన చేయించుకోండి, నీవు సంపూర్ణమైనటువంటి స్వస్థత నొందుతావు. యేసును గూర్చి విని ఆయన ప్రక్కన ప్రార్థనలు చేస్తా తన మాటలు చెబుతూ ఉంటే ఆయన ఎదుటకు రావటానికి కూడా భయపడి ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టెను అని బైబిల్ చెప్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వాక్యాన్ని మీరు చదివితే ఆ 29వ వాక్యములో ఏమని రాయబడింది చూడండి. ఆమె గ్రహిస్తుంది ఏమని, తన శరీరములో ఆ బాధ, చెప్పండి అందరూ, ఆ బాధ
నివారణ అయినదని. 34 చదవండి. 34లో యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నారు. ఏమని? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ, చెప్పండి అందరు గట్టిగా, నీ బాధ నివారణ అయినది. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ. ఇది రోగ నివారణ. మొదట చెప్పాను దుఃఖ నివారణ. రెండవది ఇది రోగ నివారణ. రోగాలు 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 రోగాలు. మీరేమనుకోనంటే ఒక మాట అంటాను, నాకే రోగం లేదని చేతులు ఎత్తమంది అనుకోండి, ఎత్తలేరు. ఈరోజు లేదంటే ఉదయం పుట్టిద్దాం కొత్త రోగం అని. అలేలియో చెప్పుకోండి ఒకసారి. ఎందుకు రోగాలు ఉన్నాయని లేవని, ఏదో ఒక రోగం. ఆ రోగం ప్రతి క్షణం క్షీణింప చేస్తుంది. ఆ రోగాల్లో నుండి విడుదల కలిగేది ఎప్పుడండి? బయటపడేది? చెప్పుకునే రోగాలు కొన్ని, చెప్పుకోలేని రోగాలు మరికొన్ని. ప్రతి క్షణం ఆ రోగాలు మిమ్మల్ని క్షీణింప చేస్తాయి. నాకు తెలిసిన వరకు, నా జ్ఞాపకం ఉన్నంత వరకు రోగాల మొత్తానికి హెడ్ ఏదంటే క్యాన్సర్. నాకు ఊహ వచ్చిన తర్వాత క్యాన్సర్ అంటే చాలు దడ అందరికీ. క్యాన్సర్ అంటే క్యాన్సర్లేగా, క్యాన్సర్ అంటే అమ్మో అనుకునేవారు. క్యాన్సర్ ఆ రోగాలన్నీ ఎలక్షన్లు పెట్టుకొని ఎవరికి మెజారిటీ వచ్చిందని చూస్తే క్యాన్సర్ వ్యాధి ఓడిపోయింది. నేనున్నాను నీకంటే మించిన దాన్ని అని ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. చూశారండి, రోగాలన్నీ దాన్ని ప్రెసిడెంట్గా పెట్టుకున్నాయి. క్యాన్సర్ ఏమో వైస్ ప్రెసిడెంట్ అయింది. మామూలు భయమా ఎయిడ్స్ వ్యాధి అంటే? భయంకరమైనటువంటి రక్తంలో మార్పు రావటం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న టెస్ట్ చేయించుకొని రక్తంలో అన్నారా, అయిపోయినట్టే మీ పని. నీ రక్తంలో ఏదో కొంచెం తేడా కనపడుతుంది, తేడా అంటే చాలే అయిపోయిన అదే ఉంటుంది. అదే చూశారండి, భయంకరమైన భయం. దానికి మించింది నేను ఒకటి ఉన్నానని చెప్పి పోయిన సంవత్సరం ఇంకొకటి వచ్చింది, స్వైన్ ఫ్లూ. అది ప్రెసిడెంట్ అయిపోయింది. ఈ సంవత్సరం ఏది గెలిచిద్దో మనకు తెలియదు. భయంకరమైన రోగాలు, మీ ఎముకలను బలహీనపరుస్తున్న రోగాలు, మీ శరీరాన్ని క్షీణింపచేస్తున్న రోగాలు, మీ అవయవాలన్నింటినీ రోజు రోజుకి తినివేస్తున్న రోగాలు. ఏంటయ్యా ఎముకలన్నీ కిరకిర అంటున్నాయి? డాక్టర్ గారు చెప్పారంట ఈ ఎముకలు అరిగిపోయినాయి అని. ఎముకలు అరుగుతాయా? మనిషి దేవుని సృష్టి అండి. దేవుడు మనిషిని సృజించిన తర్వాత, విన్నారా మీకు ఇది తెలుసా, రోగం అనేది మనకి ఇవ్వలేదు. అలేలే చెప్పండి, నవ్వుకుంటూ చెప్పండి. మీ ఇళ్ళలో కత్తులు ఉన్నాయా? కొడవలు ఉన్నాయా? గొడ్డలు ఉన్నాయా? రంపాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఉల్లిగడ్డలు కోసే కత్తులు ఉన్నాయా? నేల కోయండి,
నెల తర్వాత చూడండి కత్తి అరిగిపోయింది. నెల రోజులు గొడ్డలతో నరకండి, అరిగిపోయింది. ఇదిగో ఎముక, ఈ అన్న పళ్ళు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు రోజు ఎన్నిసార్లు మనం పళ్ళు చెప్తున్నాం. కొందరు నోరు ఎప్పుడు డక్కర్ ఫ్యాక్టరీ ఆడినట్టు ఆడుతూనే ఉంటుంది. నోరు మెదపకుండా తింటుంటారు కొంతమంది. అని వచ్చి అనకూడదు. వారి ప్రార్థనకు వచ్చి కూడా అన్ని జీడిపప్పు వేసుకొని వచ్చింది ఒళ్ళు ఒక మనిషి. హల్లెలూయా వేస్తుంది. అంత అవసరమా ప్రార్థనలో కూడా? ఇన్ని జీడిపప్పు ఒక్కతే తింటుంది పక్కన కూర్చొని. పక్కన ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తికి కొని ఇవ్వట్లా, వేసేస్తుంది. మళ్ళీ నోరు మెదపకుండా నోరు కూడా తెరవట్లా. అదొక టైప్ తిండిలే. కొంతమందికి ఏమో తింటుంటే శబ్దం వస్తుంది, టీ తాగుతున్న శబ్దం రావాలి, జుర్రుకున్నట్టు అని. అన్నం తింటున్న శబ్దం కొంతమందికి కదా, పెరుగన్నం తింటాం కొంతమంది కలిపి అంటారా, అదొక టైపు. కొంతమంది ఏమో నోట్లో శబ్దం రాకుండా తింటారు. శబ్దం వచ్చినట్టు తినేవాళ్ళు పాపం నారపీసులాగా ఉంటారు. ఈ శబ్దం రాకుండా నోరు మెదపకుండా తింటారు చూడండి, జీడిపప్పు వేసుకొని ఒళ్ళో. వాళ్ళు మాత్రం కూర్చుంటే సోఫా వారికే సరిపోయింది. నేను అనకూడదు అంటున్నా. నేను అనేది ఏంటంటే ఆఖరిగా మనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఈ ఎముకకు పళ్ళుకు పని పెడతామే. ఈ పళ్ళు ఏమైనా అరిగిపోయినాయా చెప్పండి? అరిగినాయా? అరగో. ఎముక అరిగిపోయేది కాదు, ఎముక కుళ్ళిపోయేది కాదు. కానీ ఎముకలు కుళ్ళిపోతాయి ఎప్పుడో తెలుసా? భక్తిలో నీవు హీన స్థితికి వస్తే. ఆయన నీ ఎముకలకు కుళ్ళు పట్టనీయడు, నీ ఎముకలను ఎప్పుడు సత్తువుగా ఉండనిస్తాడని బైబిల్ చెప్తుంది. ఏదో ఒక రోగం నీ శరీరాన్ని క్షీణింపచేస్తుంది. రోగాలు రాకుండా ఆపచేయగలిగిన వ్యక్తి ఎవరి భూప్రపంచంలో? తాత్కాలికమైనటువంటి వైద్యం డాక్టర్లు చేయగలుగుతున్నారు, కానీ ఒక మనిషి జీవితంలో రోగాన్ని సమూల నిషేధించి తొలగించగలిగిన వ్యక్తి ఎవరు? ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు క్రీస్తు మాత్రమే ఒక మనిషి జీవితంలో రోగాన్ని తొలగించగలిగిన దేవుడు. కారణం, నేను ప్రకటించు నజరేయుడైన దేవుడు సృష్టి కాదు, సృష్టికర్త అయిన దేవుడు. భూమి ఆకాశములను సృజించినవాడు, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించినవాడు. ఈ సృష్టి యావత్తును ఆయన నోటి మాట చేత సృజించబడింది. శాస్త్రజ్ఞులు, పండితులు ఈ భూమి ఏ పదార్థము చేత చేయబడినది ఎంత పరీక్షించుచున్నా అర్థం కావటం లేదు. ఇది పదార్థముల చేత చేయబడిన భూమి కాదు, దేవుని నోట వచ్చిన మాట ద్వారా స్థాపించబడింది ఈ భూమి. ఈ భూమికి, ఆకాశాలకు, సూర్య చంద్ర నక్షత్రములకు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ లోకములో ప్రతి జీవరాశిని స్థాపించినవాడు, ఈ చెట్లను, కొండలను, ఈ గాలిని, ఈ చక్కని ఋతువులను, వాతావరణాన్ని ఇచ్చిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఎవరనుకున్నారు దేవుడు అంటే? సృష్టి అనుకున్నారా? కొండలు అందంగా కనపడతా ఉంటే నలుగురు వెళ్ళి ఆ కొండలను చూస్తున్నారట, చాలా అందంగా ఉన్నాయి కొండలు అని. వారిలో ఒక వ్యక్తి అన్నాడట, కొండలను చూసి మనం మురిసిపోవటం కాదురా,
ఈ కొండలను ఇంత అందముగా చేసినటువంటి ఒక కుమ్మరివాడున్నాడు. ఆయన టాలెంట్ ఏమిటో, ఆయన విధానం ఏమిటో చూద్దాం పదండి. అలాగే మీరు కూడా చాలామంది సృష్టిని చూసి మురిచిపోతూ సృష్టిని ఆరాధన చేస్తున్నారే కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటం లేదు. నేను ఒకసారి అంటాను, రాళ్ళ చుట్టూ తిరగబాకని. మా దేవుని విమర్శించారు ఏంటి అంటారు. రాళ్ళ చుట్టూ తిరగొద్దంటే మీ దేవుడు అంటే రాళ్ళ దేవుడు. చెట్ల చుట్టూ తిరగబాకండి అంటారు. మా దేవుని విమర్శ చూస్తున్నారు ఏంటి అంటారు. చెట్ల దేవుడు. పుట్ల చుట్టూ తిరగొద్దు అంటాను. పుట్ల దేవుళ్ళు. అక్షయమైన దేవుణ్ణి చతుష్పాద జంతువులకు పోల్చి సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధన చేయటం ఏంటి? ఎన్ని తపస్సులే చేసినా, పుణ్యయాత్రలు చేసినా, పాదయాత్రలు చేసినా, ఎగిరెగిరి గంటలు కొట్టినా నీ ఆపత్కాలాలలో నిన్ను ఆదుకొనలేవు. కారణం, చెవులు ఉన్నట్లు కనబడతాయి వినవు, ముక్కున్నట్లు కనబడతాయి వాసన చూడవు, కళ్ళు ఉన్నట్లు కనబడతాయి చూడలేవు, నోరున్నట్లు కనబడుతుంది మాట్లాడలేవు. అదే 4 పటాలు ఉన్నాయి అక్కడ. ఆ 4 పటాలకి 2 అరటి పండ్లు త్రిప్పుతా ఉన్నాడు ఒక వ్యక్తి సైకిల్ షాప్లో. నేను ఆ సైకిల్ పంచర్ అయ్యి తమ్ముడు అంటే, పూజ చేస్తున్నాండి కాసేపు ఆగండి అన్నాడు. ఎవరు అనేది నేను చెప్పను, మొత్తం మీద ఆయన పెట్టుకున్నాయి. కాసేపు ఆగండి అంటే సరే నాటి వెళ్ళి అరగంట తర్వాత వచ్చా. ఏదో 2-3 సైకిల్కి పంచర్ వేశారు. ఈయన సైకిల్కి పంచర్ వేయలేదు. రే త్వరగా ఎయిరా బాబు, నాకు పని ఉంది వెళ్ళాలి అంటే, ఆగండి అన్నయ్య గారు బాగున్నారండి, ఆకలి అవుతుందండి అని. అప్పుడు వరకు 2 అరటి పండ్లు త్రిప్పి 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 అక్కడ పెట్టాడు. ఆకలి అవుతుందండి అని చెప్పి ఆ 2 అరటి పండ్లు తీసుకొని వాడే ఒలుసుకొని తింటున్నాడు. కాదురా, ఇప్పుడు వరకు త్రిప్పి 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 అక్కడ పెట్టావు కదా, వాళ్ళు ఎవరు తినలేదా అన్న నేను. ఆడు నన్ను అంటాడు, వాళ్ళు ఎలా తింటారండి, నీకేమైనా లూజా అని అన్నాను. నాకు లూజు కాదురా, పట్టింది నీకు బూజు. నాకు లూజ్ అయితే నేను కూడా తెప్పను నీతో పాటు. వాళ్ళు ఎలా తింటారండి ఏంటండి, నీకు ఇంక ఏ కాలంలో ఏ లోకంలోనూ అంటాడు నన్ను. నేను ఈ లోకంలోనే ఉన్నా, వాడు ఏ లోకంలో ఉన్నాడు. నువ్వు ఏ లోకంలో ఉన్నావండి రాజన్న గారు, ఏంటండి నువ్వు మాట్లాడేది. వాళ్ళు ఎలా తింటారండి. నేను అంటాను, వాళ్ళు ఎవరు తిన్నప్పుడు ఎందుకు తిప్పినట్టు ఆలోచన చేస్తున్నారా? విమర్శ కాదు, కొంచెం అర్థం చేసుకోండి. ఇవన్నీ నా కళ్ళల్లో పడినప్పుడు భలే బాధ. వాళ్ళంతటా వాళ్ళే చెప్పుకుంటారు. అదేదో రోడ్డు మీద పెట్టారు 4 బొమ్మలు, 400 కడిగితే ఇంటి ఇవ్వట్లేదంట, 800 చెబుతున్నాడంట. బేరం ఆడాడు. వాడు స్నేహితుడు ఇంకొకడు వచ్చాడు, ఏమయ్యా పేదోడు 400 అడుగుతున్నాడు, ఇవ్వచ్చు కదయ్యా. 16 రకాల మట్టితో చేసింది ఇది, 400కి రాదు, ఆఖరిగా 800 అంటాడు అమ్మేవాడు. వీడు అనేవాడు అంటాడు, కొనేవాడు ఏమున్నదని దాంట్లో 800 చెబుతున్నావు ఆయన, నువ్వు ఏమున్నదని దాంట్లో ఏమున్నదంటాడు. ఈ దరిద్రుడు అని అనొచ్చా? కొనేవాడు ఏమున్నదని 800 చెబుతున్నాడు. ఏమి లేనప్పుడు ఎందుకు కొన్నాడు ఈ దరిద్రుడు? వాళ్ళ నోరు వాళ్ళకే ఒప్పుకుంటుంది, ఏమున్నదని అని అనొచ్చా? తప్పు కాదు. తను తీసుకెళ్ళి పెట్టుకొని 4 రోజులు చేసుకునేవాళ్ళు. ఏమున్నదని దీంట్లో 800 అంటే? నేను ప్రకటించు నజరేయుడైన దేవుడు, నజరేయుడైన యేసు, సృష్టికర్త అయిన దేవుడు, నా బ్రతుకును బ్రతుకుగా మార్చినవాడు, నాకు మానవత్వమును కలగ చేసినవాడు. ఈ రోజున సర్వ ప్రపంచం క్రీస్తు శకమని పిలువబడుతుంది. క్రీస్తు పూర్వం శకం రావాలంటే క్రీస్తు రావాలి. క్రీస్తు లేకుండా శకం లేదు. ప్రతి క్యాలెండర్లో ఈరోజు 2013 అనే మాట రావాలంటే ప్రపంచం ఒప్పుకుంటుంది. క్రీస్తు వచ్చారు లోకానికి, శిలువ వేయబడ్డాడు, గాయపరచబడి రక్తము కార్చి మరణించి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఒక శకాన్ని స్థాపించిన వాడని సర్వ ప్రపంచమంతా ఒప్పుకుంటున్న నగ్న సత్యం.
క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. క్రీస్తు లేకుండా పూర్వం లేదు, క్రీస్తు లేకుండా శకం లేదు. నీ నోరే ఒప్పుకుంటుంది యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారని, యేసుక్రీస్తు శిలువ వేయబడ్డారని, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని. మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు. ఆయనకు తెలుసు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించగలిగిన వాడు, నీ అవయములన్నిటికీ ఆయనే నిర్మాణకుడు. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడినది మొదలుకొని నీ ఎముకలను లెక్కబెట్టినవాడు, నీ ఎముకలకు నిర్మాణకుడు, నీ ఎముకలకు సత్తువును కలగ చేసినవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకే ఈ రాత్రి ఏ రోగం నిన్ను ప్రతి క్షణం బాధాస్థితికి తీసుకొని వెళ్తుందో, నీ రోగానికి నివారణ కలగజేయుని రాత్రి, నీ రోగాలు తొలగిపోని రాత్రి. ఎండుగా మారుస్తాడు. ఇక రోగాలే లేకుండా మీ జీవితాలను ఆరోగ్యముగా మార్చును. సమాధానముతో వెళ్ళు. నీ బాధ, రోగము వలన కలిగిన నీ బాధ నివారణ అయి ఉన్నది. ఆరోగ్యముగా ఉండు, సమాధానముగా ఉండు, సమస్త క్షేమాన్ని అనుభవించు. నీ రోగాన్ని కలువరి శిలువలోనే యేసుక్రీస్తు నిర్మూలపరిచాడు. ఆయన రక్తములో మనిషికి రక్షణ కలుగుతుంది. ఆయన గాయములలో మనిషికి స్వస్థత కలుగుతుంది. ఆయన గాయాలలో ఉన్న స్వస్థతను నేటి వరకు నేను అనుభవిస్తున్నాను. ఈ రోజున సర్వ ప్రపంచమంతా క్రీస్తు యొక్క శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ వెళ్తున్నారు. కారణం, ఆయన ఎందుకు గాయపరచబడ్డారు? మన స్వస్థత కొరకు. ఎందుకు ఆయన రక్తం కార్చారు? మన రక్షణ కొరకు. ఎందుకు మరణించారు? ఎందుకు మృతుల్లో నుండి తిరిగి లేచారు? మనిషి జీవితం మరణంతోనే ముగింపు కాదు, అమరత్వం కలిగిన ఒక జీవితం మనకున్నది. దాన్ని మనం అనుభవించాలని. గనుక కాస్త జ్ఞానంగా మీరు ప్రవర్తిస్తూ యేసు ఎవరో గుర్తించి ఆ యేసును మీరు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో కలిగే ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం ఏమిటో గుర్తించి ఆయనతో మీ జీవితాన్ని గడుపుకొనండి. కులకర్త కాదు, మతకర్త కాదు, విప్లవకారుడు కాదు. ఊరు వెలుపల ఉండేవారికి, తక్కువ కులం వారికి దేవుడు అనుకోవటం మీ అమాయకత్వం. సర్వ ప్రపంచానికి యేసుక్రీస్తు దేవుడై ఉన్నారు. మరొక మాట చెప్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 24వ వాక్యంలో ఒక చక్కని మాట, ఇంకొక మాట. అందరు వినండి బాగా. కింద మీరు అలా చదువుకొని రండి. పాపమును నివారణ చేయుటకు, పాప నివారణ, అది నేను నోట్ చేసుకోండి. 3rd one, పాప నివారణ. యేసుక్రీస్తుని గురించి ఎన్నో సంవత్సరాల క్రితం దానియేలు ప్రవక్త ద్వారా దేవుడి విషయాన్ని తెలియజేశాడు. మెషయా అనే ఒక వ్యక్తి రాబోతున్నారు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అతనికి యేసు అని పేరు పెట్టుదురు. ఆయన దేవుడు. యేసుక్రీస్తు నరుడు కాదు, ప్రవక్త కాదు. యేసుక్రీస్తు దేవుడు. మొదటి మనిషి అయిన
ఆదాము పాపం చేశారు. ఒక మనిషి పాపము ద్వారా మరణం ఈ లోకంలోనికి వచ్చింది. నేను మొదటే చెప్పాను, మనిషిని దేవుడు చేసినప్పుడు రోగం ఇవ్వలేదు, మరణము ఇవ్వలేదు. రోగము మరణము మనిషి తెచ్చుకున్నారు. తినవద్దని చెప్పిన వృక్ష ఫలాన్ని తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమమే పాపముగా మార్చబడి, ఆ పాపం వలన వచ్చే జీతం మరణాన్ని మనిషి అనుభవించారు. ఒక మనిషి యొక్క అవిధేయత వలన అనేకులు అవిధేయులయ్యారు. ఆ మనిషి పాపాన్ని తొలగించాలని, మనిషి పాపము లేకుండా జీవించాలని యేసుక్రీస్తే, దేవుడే యేసుక్రీస్తుగా, యేసుక్రీస్తే ఈ లోకానికి సశరీరుడుగా వచ్చెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం సన్మానాలు చేయించుకోవటానికి కాదు. ఆయన లోకానికి ఎందుకు వచ్చారు తెలుసండి? పూజలు చేయండి, అగరబత్తీలు ముట్టించండి, కొబ్బరికాయలు కొట్టండి, శుభ్రంగా గుండ్లు కొట్టించుకొని మీ కంపు వెంట్రుకలని నాకు ఇవ్వండి అనే దానికి కాదు. యేసుక్రీస్తు రక్తబలి కోరుకునేవాడు కాదు, రక్తాన్ని కోరుకునేవాడు కాదు. దేవుడు రక్తము కార్చువాడే దేవుడు. మనిషి యొక్క జన్మ కర్మ పాపాలలో నుండి వారిని విడిపించాలని యేసు ఈ లోకానికి వచ్చెను. ప్రపంచంలో ఎన్నెన్నో యంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క యంత్రం గురించి చెబితే యంత్రాలన్నీ చేసి వారి యంత్రాలను బట్టి వారు మేము ఎంత జ్ఞానవంతులం, పండితులం, శాస్త్రవేత్తలం, మేము 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 మేమని చెప్పుకుంటారు. కుక్కర్లు కనిపెట్టాం, గ్యాస్ స్టవ్లు కనిపెట్టాం, సైకిళ్ళు కనిపెట్టాం, అన్నీ కనిపెట్టామని చెబుతున్నారు. ప్రపంచంలో ఏమండి అతి ఎక్కువగా కనిపెట్టిందంతా ఏంటి తెలిసి, ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రతిదీ కనిపెట్టిన వాడు క్రైస్తవుడే. వాళ్ళ హిస్టరీ మీరు కొంచెం చదివితే అర్థమైంది. సైకిల్ ఉందంటే సైకిల్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు అని ఆయన హిస్టరీ చదివితే అర్థమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవేత్తలు దేవుని ద్వారా జ్ఞానమును పొందుకొని ఈ ప్రపంచాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొని రావాలని దేవుని జ్ఞానం చేత పాలిస్తున్నారు. మన దేశం ఈ రోజున ఈ స్థితిలో ఉంది. ఇలాంటి షర్ట్లు వేసుకొని, ఇలాంటి క్రాపులు చేయించుకొని, వింటున్నారా? ఇలాగ వస్త్రాలు ధరించుకొని మీరు ఇలా ఓయబ్బో ఈ డ్రెస్సుల్లో మీరు టిక్ టాక్ని తిరుగుతున్నారని దాని అర్థం ఏంటనుకున్నారు? మన దేశానికి క్రైస్తవులు వచ్చి క్రైస్తవులు చేసినటువంటిది ఇదంతా. మిషనరీలు వచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది. నేను అదంతా మాట్లాడదలుచుకోలేదు. మన దేశం అంతా అప్పుడు ఎలా ఉంది తెలుసా మీకు? వెనక ఒక పిలక చుట్టు కట్టుకొని వెనక గోషాడు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ప్యాంట్లు కుట్టించుకోవడం తెలియదు, షర్ట్లు వేసుకోవడం కూడా తెలియదు. ఇలా షర్ట్ ఉంటుంది, ఇలా ప్యాంట్ ఉంటుంది అని కూడా తెలియదు. పిలక చుట్టు మాత్రం కట్టుకుంటారు, వెనక గోష మాత్రం పెట్టుకుంటారు, వెళ్తూ ఉంటారు ఎంత పొట్టేసుకొని. తెలుసా మీకు? హిస్టరీకి వెళ్ళమంటే వెళ్దాం, ఇక్కడొద్దు, అక్కడికి రండి.
3 రోజులు డ్యూటీలు మానుకొని రండి, చెప్దాం ఇవన్నీ. పనికిరాని దాన్ని వీళ్ళకి యూజ్ చేసుకోవటం తెలియట్లేదు, పనికొచ్చేటట్టు చేద్దామనుకున్నది క్రైస్తవ్యం. దాన్ని అర్థం చేసుకోకుండా దోసుకుంటున్నారు అన్నది లోకం. ఆ హిస్టరీ అంతా మీకు వదిలే. ఇప్పుడు ప్రతిదీ కనిపెట్టింది క్రైస్తవుడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి యంత్రాన్ని కనిపెట్టింది క్రైస్తవుడు. ఇంకో సంగతి చెప్తా, బాగా వినండి. అనేకమైన యంత్రాలు కనిపెడుతున్నారు, కానీ మన భారతీయులు మాత్రం అక్కడ కనిపెట్టారు. బాగా వినండి. సెల్ ఫోన్లు వచ్చింది వేరే 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 దేశాల నుండి మన దేశానికి సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు మొత్తం వాళ్ళు తయారు చేసి సిమ్ కార్డులు వేసి కాల్ చేసుకోవటం, లిఫ్ట్ చేసుకోవటం, ఇవన్నీ వాళ్ళు కనిపెట్టి మనకు సెల్ ఫోన్లు డెలివరీ చేశారు. మన ఇండియా వాళ్ళు చేయలేని ఒకటి చేశారు. ఏమిటో చెప్పనా? మిస్డ్ కాల్ ఇయటం. సెల్ కనిపెట్టిన వాళ్ళే చెప్పారంట, మిస్డ్ కాల్ ఇయటం అనేది మేము అసలు ఆలోచించలేదే, మా ఊహల్లోనే లేదే. మన దేశస్తులు విన్నారా? అదొకటి కనిపెట్టారు, మిస్డ్ కాల్ ఇయటం. అది మరి సంగతి. ఎన్ని యంత్రాలు ఉన్నా నేను ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను. అరమర లేకుండా మాట్లాడుతున్నాను. నా హృదయం తెరవబడింది, నా నోరు తెరవబడింది. యేసుని గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచములో పాప నివారణ చేయగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పుకోండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. పాపమును తొలగించగలిగిన వాడు యేసు. కొందరు అంటారు, మీ యేసు ప్రభు పాపం చేసిన వాళ్ళకు దేవుడు అని. నేను అంటాను, తల్లి గర్భములో నుండి నీవు రూపించబడినది మొదలుకొని పాపము చేస్తూ వచ్చావు. అదే జన్మ పాపం, కర్మ పాపం. తల్లి గర్భములో నుండి ఒక వ్యక్తి వచ్చినప్పుడే పాపముతో వస్తున్నాడు. క్రియాపూర్వకమైన పాపం, కర్మ పాపం. జన్మ కర్మ పాపాలను తొలగించగలిగిన దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. నేను అంటాను, విమర్శగా అనుకోబాకండి, ఇది విమర్శ కాదు. గంగలో మునిగి వచ్చాడు, పుణ్యం కట్టుకోవాలని. ఏమని ఒడ్డుకు అనుకుంటే ఒడ్డుకు రాగానే పక్కనే ఒడ్డున బాబాయ్ క్వార్టర్ చేసా పట్టుకున్నాడు అనగానే వాడి నోట్లో పెట్టి పోసాడు క్వార్టర్. అదేంటి? చేతిలో సిగరెట్ చేతిలోనే ఉంది, గుడి కనపడగానే అంటూ మళ్ళీ అనుకుంటూ పోవటం. ఏంటది? మీకు సంగతి చెప్పనా? కాశీకి ఒకడు బయలుదేరాడు, కాశీకి పుణ్యం కట్టుకోవాలని. ఇలాంటి మీ కుటుంబాలు బాగుపడతాయి. ఈరోజు మీరు బాగుపడతారు, నేను చెప్తున్నానుగా. కాశీకి బయలుదేరి, రే కాశీకి వెళ్తాను వస్తావా అని ఫ్రెండ్ని అడిగాడు. వాడికి డబ్బు లేక ఈడొక దోసకాయనిచ్చాడు. నేనే దోసకాయ అనుకో, దోసకాయే నువ్వు ఎక్కడ మునుగుతావో దీన్ని ఉంచు, నువ్వు ఎక్కడ పోటీ పెట్టుకోడో దీనికి పెట్టు అని. 6 రోజులు యాత్ర అయిపోయింది. వాడికి ఫ్రెండ్ జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా దోసకాయని సంచిలోంచి చేస్తాడు. ఈడు మునిగిన చోట దీన్ని ముంచుతాడు దోసకాయని. ఆడు బొట్టు పెట్టుకున్నప్పుడు దీనికి పెడతాడు. ఫ్రెండ్ కదండి. 6 రోజులు యాత్ర అయిన తర్వాత ఫ్రెండ్ని పిలిచి, పుణ్యం కట్టుకోరా, కోసుకొని తినని నువ్వు నీ భార్య అని చెప్పి ఇచ్చి పంపించారు. పిల్లల్ని పిలిచి భార్యని పిలిచి
కట్ చేసి తిన్నానని చెప్పి కట్ చేయగానే ఆ దోసకాయ నుండా పురుగులు. అప్పుడు వీడు అంటాడంట, ఫ్రెండు, గంగల్లో మునిగి వచ్చిన దోసకాయే, పొట్లు పెట్టుకున్న దోసకాయే, 4 సార్లు చుట్టూ తిరిగిన దోసకాయే, ఎన్నిసార్లు తిరిగిన లోపల పురుగులు పోతేగా. మీకు తెలుసా, ఇక్కడ ఒకడు ఉన్నాడు, గడ్డ పొలుగుందే, గడ్డపార అంటారా, గడ్డ పొలుగు అంటారా, మింగాడంట. భార్యని అంటాడంట, కాసాయం బ్యాటరీ కొంచెం అరిగేట అంటాడంట. పాపం పాపంగానే ఉంటుంది కొంతమందికి. ఎన్నిసార్లు మునిగిన ఫలితం ఉంది? నీ నోట్లో అబద్ధం మానితే, నీ మనస్సు మార్చుకుంటే, ఎన్ని బొట్లు పెట్టినా ఫలితం ఉంది, ఎన్ని నిమ్మకాయలు కట్టినా ఫలితం ఉంది, ఎన్ని గుమ్మడికాయలు కట్టినా ఫలితం ఉంది. నీ ఇంటికి నీ కడుపులో పాపం ఉంటే, ఆ పాపం అనేది నీ బ్రతుకుని క్షీణింప చేస్తుంది. పాపం అంటే ఇది పాపం అని చెప్పేవారు ఉంటేగా, ఇది పాపం, ఇది పాపం అని చెప్పేవారు ఉంటే కదండి. ఇద్దరు గుడ్డోలే, ఆడు గుడ్డోడే, ఈడు గుడ్డోడే, చేతులు పట్టుకొని వెళ్తారు. మంచి వాళ్ళతో నడవరు వీరు, ఇద్దరు గుడ్డోళ్ళు. ఎరా గుడ్డోడు అనగానే ఈడు గుడ్డోడు అనడం. రెస్ట్ హౌస్ రోడ్లో గుడ్డోళ్ళు వీళ్ళిద్దరు. ఎరగుడు మనం మంచి వాళ్ళ చేత నడిపించబడదురు, మనం ఎప్పుడు గుడ్డోళ్ళమైనా మనమే నడుతాం. వీడంటాడు, ఒరే నాకెందుకో ఆలోచన వస్తుంది ఈ మధ్య, నేను గుడ్డోడిని, నువ్వు గుడ్డోడివి, నేను గుంట్లో పడితే ఎలారా, నేను లేపుతారా. వీడంటాడు, మరి నువ్వు పడితే రా, నేను లేపుతాను రా. గుడ్డోళ్ళం పడ్డాలేస్తాం, వెళ్తా ఉన్నారా. ఏంటి నువ్వు గుడ్డోడు గొట్లో పడడం, పడ్డాడు రా అనడం, నేను లేపుతాను రా అని వీళ్ళు లేపాడు. వీడు పడడు, వాళ్ళు లేపాడు. పడ్డాలేస్తాం గుడ్డోళ్ళం మనం అనుకుంటే. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నారు, పెద్ద గుంట వచ్చింది, ఇద్దరు పడ్డారు. ఇద్దరు అనుకుంటున్నారు లోపల, ఇద్దరం పడ్డాం. ఇప్పుడు ఏం చేద్దాంరా, మంచోని పిలవండి. ఇప్పుడు మంచోడు రావద్దండి, ఏం కావాలండి, కొత్త కోల అంటాడు ఒకడు అక్కడ. కొత్త కోల అంటే ఇది నాకేం రోజు కోల, ఇది వాడు కొత్త కోల. నేను ఎవరు అడిగాను, ఏంట్రా వాడు కొత్త కోల అంటాడు, కొత్త కోల, కొత్త గోల. ఓహో వాడు ఇల్లు ఎక్కడా అన్నయ్య, మన కూటం పెట్టిన దానికి సరిగ్గా అతడి ఇల్లు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి అక్కడుంటే వాడికి నిద్ర పట్టిద్ది. ఇక్కడికి వచ్చి తేరగా వినుకుంటూ కూర్చొని, ఏంటంటే క్రొత్త కాలం నిద్ర పట్టుకొని అంటాడేంటి. వాడు అక్కడుంటే కదా నిద్ర పట్టేది, ఇక్కడుంటే ఎలా నిద్ర వస్తుంది అన్న. అవును నాకు చెప్పేళ్ళండి, మీకు చెప్తేనండి తమాషా కాసేపు నవ్వుకోండి, మీ కొంపల్లోకి వెళ్తే నవ్వు ఉండదని నాకు తెలుసు. అనయో ఆయన భార్య పోలీసు, ఆయన కూతురు. చిన్నప్పటి నుండి పోలీసు ఆయన ఎందుకైనా మంచిదని తన కూతురికి పోలీసు గుద్దులు నేర్పాడు. ఇతడు త్రాగి ఇంటికి వెళ్ళాడంటే జుట్టు పట్టుకొని వంగబెట్టి వేసిద్దంట. ఆ మహంకాళి మామూలు మహంకాళి కాదు. అందుకని చూడన్నయ్య, తలకాయ మీద వెంట్రుకలు లేవు, గుండు కొట్టించుకోండి అన్నాడు వీడు. నేనన్నాను, చిన్న తిరుపతి వెళ్ళాడా పెద్ద తిరుపతి వెళ్ళాడా అన్నా. ఆహా అదేం కాదు, భార్యకు జుట్టు దొరకకుండా గుండు కొట్టించుకున్నట్టు ఈ దరిద్రుడు. ఆవిడ మరలా ఇక్కడికి వచ్చి అంటాడు కొత్త గోల అంట. ఈడి గోల ఇలా ఉంది. ఈ పక్కనే ఒకడు ఉన్నాడండి, ఎంత పొట్టేసుకొని టవల్ ఒకటి కప్పుకొని కవరింగ్ కొరకు వాడు శుభ్రంగా అంత దీని మంచం మీద పండుకున్నాడు. నేను చెప్పే మాటలన్నీ అన్నాడు అనుకుంటున్నాడు. వాడిని ఈడంటాడు, రేయ్ వాళ్ళు చెప్పుకునేదో చెప్పుకుంటారు, నీకెందుకురా, త్రాగిన వాడివి అంత దీని శుభ్రంగా పడుకో,
ఏంటి త్రాగిన వాడివి అంత తిని అంత పడుకో. నేనన్నా ఇదేంటి త్రాగొద్దు అంటలేదు ఏమంటున్నాడండి? త్రాగిన వాడివి అంత తిని పడుకో. అసలు సంగతి ఏమిటంటే ఈ అయ్యగారు త్రాగి అంత తిని శుభ్రంగా పడుకున్నాడు. మీకు అర్థమైంది మేడం? గుడ్డోడు చేపట్టుకొని నన్ను మంచి దారిలో నడిపించయ్యా అన్నామనుకో, ఎలా నడిపిస్తారు? పాపము లేని దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆయన పేరు నజరేయుడైన యేసు. పాపము చేయనివాడు, పాపము లేనివాడు, మనిషిని పాపములో నుండి విడిపించగల సర్వశక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. కామ క్రోధ మోహ మదమత్సర్యాలు లేనివాడు, దేవుడు అనుటకు యోగ్యుడు, అర్హుడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. యేసు ఆయన వద్దకు వస్తే నీ జన్మ కర్మ పాపాల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. పాపము ద్వారా కుటుంబం శాపానికి వెళ్ళిపోతే నశించిపోతున్న యవనస్తుడు నడిచే ఓపిక లేక గడగడగడగడగడ వణుక్కుంటూ యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు అంటారు, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అందరూ అంటారు పాపములు క్షమించుటకు ఈయనెవరు మీకు తెలియదా? దేవుడు ఒక్కడే పాపములను క్షమించగలిగిన వాడు. నేనే పాపములను క్షమించగలిగిన రక్షకుణ్ణి. ఆయన పేరు యేసు. యేసు యేసు నీ జన్మ కర్మ పాపాలన్నిటినీ నివారణ చేస్తాడు. ఆమేన్. ఇక నీ కంటికి కనపడవు అవి నీ పాపాలన్నీ. నీ శరీరంలో ఇమిడి ఉన్న పాపాల లిస్ట్ మొత్తం తొలగిపోతుంది. నీవు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తావు. ఆయన మాత్రమే పాప నివారణ చేయగలిగిన దేవుడు. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పండి గట్టిగా. చెప్పమంటారా ముగించమంటారా? చెప్పండి హల్లెలూయా అనండి. ఈరోజు నాకు గడియారంతో పని లేదు. ఏంటి హల్లెలూయా చెప్పట్లేదు? ఒక్క మాట చెప్పానా? ఒక్క మాట చెప్పమంటారా? ఈ మధ్య ఎక్కువ చెప్పట్లేదు, టైం ఎక్కువ తీసుకోవట్లా, మారు మనసు వచ్చింది నాకు. ఎజ్రా, మన మధ్యలోని ఎజ్రా కాదు, బైబిల్లో ఎజ్రా ఉంది చూడండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 4 మొదటి వాక్యం అంతా చదవండి, చదవండి గట్టిగా చదవండి. ఎంత మెలకలోనూ చదవాలి మీరు. మరి ఏయ్ చదవండి. నేను చెప్పింది అక్కడ 4వ అధ్యాయం చెప్పా. చదువు 4వ అధ్యాయం చదువు. అయితే నేను వాక్యం చదవమన్నా, 4వ అధ్యాయం చదవమన్నా. అది 11 మీకెందుకు వచ్చింది? 11లోకి వెళ్ళారు. 11 పాయింట్లు చెప్పమనా? అలాగే మీరంతా సిద్ధంగా ఉంటే అక్కడికి వెళ్ళి చెప్తాను. మందిరం దగ్గర అందరూ కూర్చోండి, మనిషికి ఒక పాయింట్ చెప్పేస్తా. రాత్రి 2 కదా నాకు నిద్ర వచ్చేది, అప్పుడు వరకు చెప్తా. ఓకే, నోట్ చేయండి. ఆ వాక్యం ఏంటది? చెర నివారణ. అది
ఎక్కువగా వివరించట్లేదు, ముగిస్తున్నాను. చెర నివారణ, మరి కరెక్టేనా? చెర నివారణ, అందరు చెప్పండి ఆ మాట. ఏంటి మీ చెరలో ఉన్నారా? మీకు తెలీదా? కొంతమంది చెరలో ఉన్న వ్యక్తుల్లాగే ఉన్నారు, చెరలో ఉంచబడిన వారి వలె ఉన్నారు. చెరలో ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు. ఓకే, చెరలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? సంఖ్యలతో బంధించబడి ఉంటాడు. చెరలో ఉన్న వ్యక్తి ఫ్రీడమ్ ఉండదు, వాడికి స్వేచ్ఛ స్వతంత్రత ఉండదు. ఒక ఖైదీ. నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, రకరక చెరలు బైబిల్లో చాలా ఉన్నాయి, రకరకాల చెరలు. ఏమ్మాయి, ఏమైంది నీకు? పచ్చపచ్చగా ఉండేదానివి, శుభ్రంగా చదువుకునే పిల్లవు, ఏంటి ఈ మధ్య దిగులుగా కూర్చుంటున్నావు, మొహమంతా పీక్కపోతుంది, ఏమైంది నీకు? మనిషి చిక్కిపోతున్నావు, ఏమైంది నీకు? ఏమైందమ్మా? బాగుండేదాన్ని నువ్వు, అంతకుముందు ఏం పట్టించుకునేదానివి కాదు, ఏంటి ఈ మధ్య తీవ్రంగా ఆలోచన చేస్తున్నావు అంటే, ఆ అమ్మాయి నాకు చెప్పింది. చెప్పకూడదులే రాజన్న మీకు, ఈ మధ్య నేను ప్రేమ అనే చెరలో చిక్కుపోయాను. ఒక యవనస్తుని యొక్క ప్రేమలో పడిపోయానయ్యా, పంజరములో బంధించబడిన ఒక పక్షి వలె ఇప్పుడు నేను ప్రేమ అనే పంజరములో చిక్కుకొని పోయానయ్యా. ఆ వలయాలు నన్ను బంధించేసి రకరకాలుగా ఈ రోజున అనేకులు చెరలో ఉంచబడినట్లుగా ఉంటున్నారు. ఎంతకాలం ఆ చెర? ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెర నివారణ చేయబోతూ ఉన్నారు. ఇక మీదట మీ చెరను ఆయన తొలగించబోతున్నారు. చేతుల పైకే చెప్పుకొని గట్టిగా, పంజరములో నుండి బయటికి వచ్చిన పక్షి స్వేచ్ఛగా బ్రతికినట్లు, స్వతంత్రతను అనుభవించినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు చెర నివారణ చేయునుగాక. చెప్పండి గట్టిగాను. అప్పులు ఉన్న వ్యక్తి చెరలో ఉన్న వ్యక్తే, పాపం చేసే వ్యక్తి చెరలో ఉన్న వ్యక్తే. ఏమండి, మనుషుల యొక్క ప్రేమల్లో పడిపోయిన వ్యక్తి చెరలో ఉన్న వ్యక్తేనో, దొంగతనాలు చేసి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు చెరలో ఉన్నట్లేనో. భార్య ఎంత చెప్పినా భర్త వినడు. ఏమండి, యవనస్తులైన పిల్లలు ఒకవేళ ప్రేమలో పడిపోతే వారి చెరలో పడిపోయినట్టేనో, చిక్కుకున్నారు ఆ వలయంలో. ఆ వలయంలోనూ నీకు బయటికి రాలేని పరిస్థితులు. అందుకని ఆయన మీకు చెర నివారణ కలగ చేయబోతున్నారు. మీ చెర వస్త్రాలన్నిటిని ఆయన తొలగించబోతున్నారు. చెర వస్త్రాలు తొలగించబోతున్నారు యేసయ్య మీకు. ఆమేన్. చెర వస్త్రాలు వేరుగా ఉంటాయి, తెలుసా మీకు? అటు వెళ్ళినప్పుడు వెళ్ళరండి రాజమండ్రి జైలుకి. మీరు ఎవరైనా వెళ్ళి ఎందుకు వెళ్తారంటారా? ఒకవేళ వెళ్ళి మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి అని ఆయన పిలవమంటే పేరు పెట్టి పిలవరు. 304 అంటారు, 103, 102 అంటారు. అక్కడికి వెళ్ళగానే ఈ డ్రెస్సుల మీద ఉన్నాయి మిమ్మల్ని మొత్తం తీసి చెర వస్త్రాలు ధరిస్తారు. గిన్నె ఒకటి ఇస్తారు, గిన్నె అనకూడదు, చెప్ప ఒకటి ఇస్తారు చేతికి. విన్నారండి? రాత్రి చెప్ప అంత గ్లాస్ ఇస్తారు, పోస్తుంటారు రసం, సారు. అది
కొంతమంది చూస్తుంటే ఎందుకు ఈ పిల్ల చెరలో పడిపోయింది అనిపిస్తుంది. నీకు ఎందుకు ఈ చెర 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 చెర? నీ చెర వస్త్రాలన్నిటినీ నా ప్రభు తొలగించి నీకు చెర నివారణ చేయునుగాక, చెర నివారణ చేయునుగాక. ఒకప్పుడు నేను చెరలో ఉన్నాను, నా చెరకు నివారణ కలిగింది. మీ చెరకు నివారణ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ చెప్పలేను గట్టిగాను. ఇంక చాలు, 11 పాయింట్ల తర్వాత చెప్తాను. ఈ మాటలన్నిటినీ మీ హృదయంలో స్థిరపరచుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రేపు రాత్రి మన ప్రార్థనా మందిరాల్లో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి కూడికలు జరుగుతాయి. ఆదివారం ఆరాధన ఉంటుంది. భౌతికంగా ఒక శరీరానికి ఆహారం ఎంత అవసరమో నా ఆత్మకు కూడా వాక్యపు ఆహారము అంత అవసరమని యేసయ్యా యేసయ్యా ప్రతిదినం 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 మీ పాదముల చెంత కూర్చొని మీ నోట వచ్చే మాటలు వినాలని ఆశపడుతున్న మాతో 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 ఒక కొత్త కోణంలో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి. చాలా మంచి దేవుడు, మీ వంటి దేవుడు మాకు దేవుడిగా ఉండటం మా జీవితం ధన్యత. యేసయ్యా, ఏ జనమునకు లేని నా తండ్రి ఈ గొప్ప మేలు మాకు చేశావయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మీ నామములో నిలిచిన నన్ను మీరు పూర్తిగా మరుగు చేస్తున్నారు. నా భౌతిక శరీరాన్ని, నా భౌతికమైనటువంటి ఆలోచనలు, తలంపులు, నా భౌతికమైన హృదయాన్ని పూర్తిగా మీరు మరుగు చేస్తున్నారు. కేవలం వచ్చిన మీ ప్రజలతో మీరే మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతానికి ఏ మాటలు అవసరమో ఆ ప్రాంతాన్ని రక్షించాలని, ఆ ప్రాంతంలో ఒక గొప్ప కార్యం చేయాలని, ఆ ప్రాంతంలో ఉన్న వారి యొక్క బాధలు తొలగించాలని, సమస్యలు తొలగించాలని, పాప నివారణ, దుఃఖ నివారణ, చెర నివారణ, రోగ నివారణ చేయాలని మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. అందుకు మీకు స్తోత్రం. మీ మాటలు వ్యర్థముగా తిరిగి వెనకకు రావు. నిశ్చయముగా మీ ప్రజలందరి జీవితంలో మీ మాటలు క్రియ చేయునుగాక, క్రియ చేయునుగాక. ఇక్కడ కూడి ఉన్న వారినే కానీ ఈ మైక్ స్వరము ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరి జీవితంలో ఒక గొప్ప నివారణ కలగజేయండి. ఆశీర్వదించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ కోడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబీకుల్ని ఆశీర్వదించండి. ఏ విధము చేతనైనా మీ సంకల్పాలన్నింటినీ మా అందరి పట్ల నెరవేర్చుకోండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. కొందరికైనా ఈ రాత్రి రక్షణ దినముగా మార్చండి. తరతరాల శాపాన్ని తొలగించండి. మనుషులుగా మార్చండి. మానవత్వాన్ని కలిగించండి. మిమ్మల్ని పూర్తిగా తెలుసుకునే హృదయాన్ని ప్రతి వారికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందండి. మీకే చెల్లిస్తున్నాం, మీకే చెల్లిస్తున్నాం. మహిమ మేము ఎవరూ దొంగిలించటం లేదు. మాకొద్దు కాదు, మాకు వద్దు తండ్రి, మాకు కాదు తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక.
నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరు చెప్పండి.